ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విభూతి యోగము. అయితే భగవంతుణ్ణి ప్రీతితో నిరంతరము సేవించే వారికి కలిగే మహత్తరమైనటువంటి ఫలితాన్ని గురించే కదా చెప్పబడింది. అటువంటి పరమభక్తులకు చక్కటి జ్ఞానయోగాన్ని తాను ప్రసాదిస్తాను అని భగవానుడే తెలియజేస్తూ ఉన్నారు. ఆ యోగము జీవుణ్ణి పరమాత్మ దగ్గరకు చేర్చివేస్తుంది. ఆ చేర్చేటువంటి నిరుపమానమైన సమర్థత కలిగినదియే అయ్యున్నది. అయితే ఇటువంటి మహోన్నతమైనటువంటి ఫలితము చేకూరాలి అన్నప్పుడు దానికి తగినటువంటి యోగ్యత అర్హత కావలసి ఉన్నది. ఆ యోగ్యతను నిరూపించుకోవడం కోసమే కదా ఇక్కడ 2 రకాలైనటువంటి క్రియలను గురించి తెలియజేశారు. ఒకటోది నిరంతరము పరమాత్మయందు చిత్తాన్ని నెలకొల్పి ఉంచాలి. రెండవది ప్రీతిపూర్వకంగా భగవంతుణ్ణి భజించాలి అని కదా చెప్పబడింది. అయితే ఈ నిరంతరము పరమాత్మయందు చిత్తాన్ని నెలకొల్పాలి అని చెప్పడం చేత కొంతసేపు మాత్రము దైవాన్ని చింతిస్తూ ఉండడం చాలదని ఎల్ల కాలముల యందు కూడా చింతించాలి అని కదా మనకి బోధించబడింది. అటువంటి స్థితిని క్రమంగా అభ్యాసం చేయాలి. లోకంలో పెక్కురు దృశ్య పదార్థాల యందే తమ యొక్క చిత్తాన్ని లగ్నం చేస్తూ ఉన్నారు, కానీ భగవంతుని యందైతే కాదు. ఒకవేళ కొందరు దైవమునందు మనస్సును నిలిపినప్పటికీ ఎల్లకాలముల యందు కూడా నిలిపేటువంటి వారు చాలా చాలా తక్కువ. అందు కూడా ప్రీతిపూర్వకంగా భక్తిపూర్వకంగా నిలిపేవారైతే అసలు ఇంకా తక్కువ. భగవంతుణ్ణి నిరంతరము ధ్యానించినప్పటికీ కూడా శ్రద్ధ, ప్రీతి, భక్తి అనేది కనుక లేకపోతే ఆ ధ్యానము ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ప్రీతిపూర్వకంగా సేవించాలి అని మనకి రెండవ నీతి 2వ క్రియలో చెప్పబడింది. ఆ విధంగానే అంటే ఇప్పుడు ఆ ప్రకారంగానే ప్రీతిపూర్వకంగా నిరంతరము తనను పరమాత్మను సేవించే వారికి, ధ్యానించే వారికి పరమాత్మ తన ఆ యొక్క తామర తూడుల వంటి తమ యొక్క చేతుల ద్వారా బుద్ధియోగము అంటే ఆత్మ అనాత్మ, శాశ్వతత్వము అశాశ్వతత్వాన్ని విచారించుకునేటువంటి శక్తి అనే గొప్ప పురస్కారాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంతటి గౌరవము! ఆ భక్తునికి ఎంతటి అదృష్టము! అనేక జన్మార్జితములో సాధించుకున్నటువంటి ఆ పుణ్య ఫలితం ఫలించి ఇటువంటి భాగ్యరేఖగా మారి పరిణమించినది ఏమో అవుతూ ఉన్నది కదా. కాబట్టి భగవానుడు భక్తునికి ఇచ్చేటువంటి ఆ బుద్ధి యోగం సామాన్యమైనదా కాదు. జీవుణ్ణి దైవంగా మారుస్తుంది, నరుణ్ణి నారాయణుని వద్దకు చేరుస్తుంది. అయితే ఆ బుద్ధి యోగం ద్వారా జనులు పరమాత్మను తప్పక చేరగలరు అని కదా భగవానుడు హామీ ఇచ్చారు. అసలు బుద్ధి యోగం అంటే ఏమిటి అంటే బుద్ధికి చెందినటువంటి యోగము అంటే విచారణ సంబంధమైనటువంటి యోగము అని కదా అర్థము. దీనినే జ్ఞానయోగము అని చెప్తారు. ఇది ఆత్మను, ఇది అనాత్మ, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది దృక్కు, ఇది దృశ్యము అని వివేచన చేసి రెంటిని వేరు చేసి చూపించేటువంటిదే ఈ యోగము. శరీరాన్ని, ఉపాధిని కూడా ఆత్మ నుండి వేరుపరిచేటువంటిదియే ఈ యోగము. దీనిని పొందినవాడు ఇంకా ప్రపంచంలోని ప్రతి వస్తువును కూడా విడదీసుకోగలుగుతాడు. అస్థి భాతి ప్రియము అంటే సత్తు, చిత్తు, ఆనందాలను కూడా గ్రహించి ఇక ఆ నామరూపాలను పూర్తిగా వదిలివేయగలుగుతాడు.
ఇటువంటి బుద్ధియోగము జ్ఞానయోగము అనేది ఎవరికి లభిస్తుంది? ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ కూడా ఎవడైతే భక్తితో ప్రీతిపూర్వకంగా నిరంతరము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో అతనికి మాత్రమే కదా లభిస్తూ ఉన్నది. అంటే భక్తియే జ్ఞానంగా మారిపోతూ ఉన్నది. భక్తి అనేటువంటి పుష్పం వికసించిందా జ్ఞానము అనేటువంటి ఫలాన్ని ఉత్పత్తి చేయడానికి దారితీస్తూ ఉన్నది. అయితే కొందరిలా అడుగుతూ ఉన్నారు, ఆత్మ పంచకోశాలకు అంతర్గతంగా ఉన్నాడు అని కదా చెప్తారు. మేమెప్పుడూ కూడా బయట ఉన్నటువంటి దేవుణ్ణే, అంటే దేవాలయాలలో ఉన్నటువంటి ఏ విగ్రహాన్నో మూర్తినో పూజిస్తూ ఉన్నామే, కానీ మాకైతే ఆ అంతర్దృష్టి అనేది కలగలేదు. అది ఎలా ఎప్పుడు కలుగుతుంది? విగ్రహారాధన మొదలగు వాని ద్వారా బాహ్యమునందు పూజ జరిపేటువంటి మా యొక్క దృష్టి అంతరంగమందు ఉన్నటువంటి ఆత్మవైపుకి ఎలా మరలగలుగుతుంది, ఎప్పుడు మరలుతుంది? కాబట్టి సాకారము ఆకారముతో కనబడేది ఆకారము లేకుండా ఎప్పుడు మార్పు చెందుతుంది? బాహ్య సంబంధమైన ఈ యొక్క సాకార దృష్టి అంతరంగ సంబంధమైన నిరాకార దృష్టిగా ఎప్పుడు మార్పును పొందగలుగుతుంది? విగ్రహాన్ని బాహ్యమున మేము పూజించాము, అలాంటప్పుడు అంతరమున ఉన్నటువంటి పరమాత్మను మేమెట్లా పొందగలుగుతాము అనే అనేక రకాలైన ఈ ప్రశ్నలన్నింటికీ కూడా పరమాత్మ సమాధానం ఇచ్చివేశారు. ఏమని? ఓ జీవుడా, ఆ ప్రకారమే కొంతకాలము ఏదో ఒక రూపంలో, అంటే సాకార రూపంలో నన్ను అర్చింపు, సేవింపు. అయితే ఎలా సేవిస్తావు, ఎలా అర్చిస్తావు అంటే ప్రీతితో సేవింపు, శ్రద్ధతో భక్తితో సేవించు, నిరంతరము ఎల్లవేళలా కూడా సేవించు. దాని చేత పరమాత్మ సంతుష్టుడవుతాడు. అటువంటి సగుణోపాసన చేత, సత్వగుణంతో కూడినటువంటి ఉపాసన చేత ప్రీతిని పొందినవాడై పరమాత్మ నిర్గుణోపాసనకు, గుణరహితమైనటువంటి గుణాలను అతిక్రమించినటువంటి ఉపాసనకు కావలసినటువంటి బుద్ధి బలాన్ని, జ్ఞానయోగానికి కావలసినటువంటి ధీశక్తిని ఈ యొక్క సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని అంటి ఉండి అస్థిరమైన సత్యం అనుకుంటున్న భ్రమితమైనటువంటి ఆ మిథ్యాజనిత భ్రమతో కూడినటువంటి అనాత్మ వస్తువును, ఆత్మ వస్తువును కూడా వేరు చేయగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాన్ని కూడా భగవానుడే ఇస్తాను. దాని ద్వారా నీవు తప్పకుండా పరమాత్మను పొందగలుగుతావు అని భగవానుడు కరుణతో, ప్రజల పట్ల, జనుల పట్ల ఉన్నటువంటి కరుణతో ఈ విధంగా ఇక్కడ చెప్పి ఉన్నారు. అయితే దీని చేత మనకి ముందుగా ప్రశ్నించినటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా, మేము బయటే పూజిస్తున్నాం, అంతర్గతమైనటువంటి దృష్టితో మేము పూజించలేకపోతున్నాం, అది ఎలా జరుగుతుంది? పంచకోశాలకి లోపల దైవం ఉన్నదని చెప్పారు, మరి అటువంటి విషయాలు మాకు తెలియవు కదా, మేము దేవాలయాలలో ఉన్నటువంటి దానినే కదా చూస్తూ ఉన్నాము, సాకారంగా చేస్తూ ఉన్నాం, నిరాకారంగా ఎప్పుడు మారుతుంది? బాహ్యమైనటువంటి సాకార దృష్టి అంతరంగ నిరాకార దృష్టిగా ఎప్పుడు చెందుతుంది అని, మరి బాహ్యమున కదా మేము విగ్రహాలను పూజిస్తూ ఉన్నాం, అలాంటప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మని మేము ఎలా పొందగలం అనేటువంటి వాటికన్నింటికీ కూడా, అంటే వారికి కలిగినటువంటి ప్రతి సంశయాలను కూడా పటాపంచలు చేసేశారు అని చెబుతూ భగవానుడు ఇక్కడ భక్తులకు గొప్పదైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలగజేశారు. ఇంకా కూడా ఆ ప్రకారంగా జీవునకు ఏ క్షణమునైతే భగవంతుని యొక్క కరుణ చేత బుద్ధియోగము అంటే జ్ఞానయోగము అనేది లభించిందో ఆ క్షణము నుండి కూడా అతడు నిరాకార పరమాత్మ వైపునకే మొగ్గు చూపుతాడు. అటువంటి ఆత్మ యొక్క అన్వేషణ యందు, అన్వేషణ అంటే వెతకటం, ఆ విధంగా ఆ అన్వేషిస్తూ విచారణ చేస్తూ ఆ పరమాత్మకే దత్తము చేసినటువంటి చిత్తము కలిగిన వాడై ఉంటాడు. ఇదే కదా భక్తి జ్ఞానముగా మారేటువంటి శుభమైనటువంటి ముహూర్తము. మా భక్తి యోగము శ్రేష్టమైనది, మా జ్ఞానయోగము శ్రేష్టమైనది అని కొట్లాడుకుంటారు కొంతమంది.
మేము భక్తి యోగాన్ని అనుసరిస్తున్నాం, అదే అన్నింటికంటే గొప్ప. మేము జ్ఞానయోగాన్ని అనుసరిస్తున్నాం, అదే అన్నింటికంటే గొప్ప అని కొట్లాడుకునేటువంటి వారికి భక్తి కంటే జ్ఞానము గొప్పదని, జ్ఞానము కంటే భక్తి గొప్పదని వితర్కించుకునేటువంటి వారందరికీ కూడా భగవానుడు గొప్పదైనటువంటి గుణపాఠాన్ని నేర్పేశారు. ఎందుకు? భక్తి ద్వారానే జ్ఞానం ఉంటుంది, జ్ఞానంకి భక్తియే అవసరం అని చెబుతూ, ఏ విధంగా అంటే మోక్షానికి రెండు కూడా సహాయభూతాలే అవుతాయి కదా. భక్తి జ్ఞానము రెండింటికి కూడా అవినాభావ సంబంధమే ఉన్నది. అవినాభావ సంబంధము అంటే చంద్రునికి వెన్నెలకి వ్యత్యాసము లేనట్లు, సున్నమునికి తెలుపుదనానికి వ్యత్యాసము లేనట్లు, ఈ విధంగా భక్తి జ్ఞానము అనేటువంటిది ఏ తేడా లేకుండా ఒకదాని యందు ఒకటి ఏమర్చబడి ఉన్నట్లుగానే అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది. వాస్తవానికి అవి రెండూ కూడా ఒక వస్తువే అయి ఉన్నవి, ఎటువంటి భేదము లేదు. మొదటిది అయినటువంటి భక్తి కాలాంతరములో, కాలం గడిచే కొద్దీ భక్తి అనేటువంటిది పెళ్ళుబికి భక్తి కొనసాగుతూ ఉన్నది. రెండవది అయినటువంటి జ్ఞానంగా మారుతుంది. ఆ మారునటువంటి లగ్నం ఎటువంటిదో, ఆ సుముహూర్తం ఎటువంటిదో అదే కదా మనకి ఇప్పటి వరకు కూడా తెలియజేసింది. భక్తి అనేటువంటిది పరిపక్వమయ్యేటువంటి సమయం, భక్తి అనేది ఫలించే సమయమే ఆ శుభముహూర్తం. అంటే సోహమే కాలాంతరమున సోహముగా మారుతుంది. భక్తితో కూడి వాడు వినయముతో ఎప్పుడైతే పరమాత్మ తత్వానికి లొంగి ఎల్లవేళలా కూడా దానినే గుర్తుంచుకొని ఆ ప్రకారంగా కొనసాగేటువంటి వాడు, ఏ విధంగా దాసోహం నేను నీకు దాసుడును, ఎవరికి? పరమాత్మ తత్వానికి దాసుడు అనేటువంటి విషయంతో ఏ విధంగా ఉన్నది అంటే కాలాంతరములో సోహం అనేటువంటి దానిగా మారిపోతుంది. సో అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను అనేటువంటి దానిగా మారిపోతుంది. అదే దదామి బుద్ధియోగం. ఆ విధంగానే పరమాత్మ ఏమని చెప్తున్నారు? నేను అటువంటి బుద్ధియోగాన్ని ఇస్తాను. అదే కదా జ్ఞానయోగము అనేటువంటి బీజాన్ని నాటివేస్తుంది. అదే కదా మోక్ష వృక్షంగా ప్రవృద్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ఆ జ్ఞానయోగమే మోక్షము అనేటువంటి సౌధానికి జీవుణ్ణి కొనిపోతుంది. ఇంకంతకు మించి మరొకటి లేదు. దదామి అని ఎందుకు చెప్పారు? తప్పనిసరిగా ఇస్తాను అని నొక్కి చెప్పటంలో భక్తులపై భగవానుడికి ఉన్నటువంటి అపారవారమైనటువంటి కరుణ మనకి అందరికీ కూడా ఈ బోధ ద్వారా వ్యక్తమవుతూ ఉన్నది కదా. అంటే నిర్మలమైనటువంటి భక్తి అనేటువంటి మూల్యాన్ని, మాలిన్యరహితమైనటువంటి కోరిక లేనటువంటి భక్తినే, ఆ యొక్క భక్తి అనేటువంటి దానిని గనక నీవు చెల్లించితే సరిపోతుంది. ఏదైనా వస్తువు కావాలంటే ధనాన్ని మూల్యంగా చెల్లించి వస్తువుని తెచ్చుకుంటాం. అలాగే నిర్మల భక్తి అనేటువంటి మూల్యాన్ని నీవు చెల్లిస్తే చాలు. అప్పుడు నీకేమొస్తుంది? బుద్ధి యోగము అనేటువంటిది వస్తుంది. బుద్ధి యోగము అంటే జ్ఞానయోగమే కదా. ఆ జ్ఞానయోగము అనేటువంటిది అలౌకికమైనది. ఈ లౌకికమైనటువంటి లోక సంబంధమైనటువంటిది కాదు, అలోక సంబంధమైనటువంటిది. అదే మోక్షప్రదము. మోక్షాన్ని ఇచ్చేటువంటి పదార్థాన్ని నేను నీకు ఇస్తాను అని పరమాత్మ మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా సరే సాధ్య వస్తువును కోరేటువంటి వాడు సాధనను తప్పనిసరిగా చేయాలి కదా. ఏదైనా సరే ఒక వస్తువును గట్టిగా కోరాడు, దానికి తగినటువంటి మూల్యాన్ని మనం అర్పించినప్పుడే ఆ వస్తువును మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా సాధ్య వస్తువు పరమాత్మ ప్రాప్తిని కోరినటువంటి వాడు ఆ ప్రాప్తిని పొందాలి పొందేటంత వరకు కూడా ఆ భగవంతుని పట్ల సాధన, మరి అనుష్ఠానము, నైష్టికమైనటువంటి బ్రహ్మతత్వం యొక్క అనుసంధానము అనేది అటువంటి సాధన తప్పకుండా చేయాలి. అలా చేయాలి కాబట్టి అప్పుడు మోక్షము అనేటువంటిది సాధ్యపడుతుంది. అలా సాధ్యమగు మోక్షాన్ని, భగవంతుని యొక్క సాయుధ్యాన్ని కూడా కోరేటువంటి వాడు
దాని యొక్క సాధనమైన జ్ఞానయోగాన్ని, అదే బుద్ధి యోగాన్ని, ఆ బుద్ధి యోగానికి కూడా కారణభూతమైనటువంటిది ఏమిటి? బుద్ధి యోగం ఏ విధంగా జ్ఞానయోగంగా మారుతుంది అంటే మాలిన్యరహితమైనటువంటి మరి వినయముతో కూడిన నమ్మకము ఏదైతే ఉంటుందో అదే కదా నిర్మల భక్తి. ఆ నిర్మల భక్తిని తప్పకుండా సాధించాలి. అలా సాధించి ఆశ్రయించి దాని ద్వారా భగవంతుని యొక్క కరుణ చేత జ్ఞానాన్ని పొందాలి. అలా జ్ఞానాన్ని పొంది ఆ మోక్ష భాగులే కావాలి అని చెబుతూ భగవంతుని యొక్క సాయుధ్యము అంటే మోక్షమే కదా, అది బుద్ధి యోగము చేత ఆత్మ ఏది అనాత్మ ఏది మొదలైనటువంటి విచారణారూప జ్ఞాన యోగము చేత మాత్రమే లభిస్తూ ఉన్నది. మరి నిరంతరము కూడా ప్రీతిపూర్వకంగా భక్తితో భగవానుణ్ణి భజించేవారికి ఆ భగవానుడే దానిని అంటే ఆ జీవునకు అటువంటి బుద్ధి యోగాన్ని సంప్రాప్తింపజేస్తాడు. అయితే నిరంతరము కూడా భగవత్ సేవనము ప్రీతిపూర్వకంగా చేసేటువంటి భగవత్ సేవనమే కదా జ్ఞానయోగం సంప్రాప్తించడానికి, బుద్ధి యోగం సంప్రాప్తించడానికి కావలసినటువంటి యోగ్యతలు అని తెలియజేస్తూ తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. వారలకు అంటే అటువంటి భక్తులకు దయ చూపడం కోసమే పరమాత్మ వారి యొక్క అంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమైనటువంటి జ్ఞానదీపము చేత ఆ జ్ఞానముతో ఉత్పన్నమైన అంధకారాన్ని నశింపజేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఏ విధంగా బుద్ధియోగము జ్ఞానయోగము సంప్రాప్తికి కావలసినటువంటి యోగ్యతలు నిరంతరము భగవంతుని సేవ ప్రీతిపూర్వకంగా చేసేటువంటి వారికి అటువంటి భక్తులకును ఆ భక్తులను ఉద్ధరించడం కోసమే దయ చూపడం కోసమే పరమాత్మయే వారి యొక్క మానసేంద్రియాలు అంటే మనసునందు బుద్ధినందు చిత్తమునందు అహంకారమునందు కూడా వారి యొక్క అంతఃకరణమునందు నిలిచి ఉంటాడు. ప్రకాశమానమైనటువంటి జ్ఞానము అనే ప్రకాశము చేత దీపము చేత ఆ జ్ఞానముతోటి ఉత్పన్నమైన చీకటిని అంధకారాన్ని నశింపజేస్తూ ఉన్నాడు అటువంటి భక్తులకు హృదయాంతర్గతమైనటువంటి పరమాత్మ. అంటే నిరంతరం కూడా ప్రీతిపూర్వకంగా తనను సేవించేవారికి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అని కదా భగవానుడు ఎప్పటి వరకు కూడా తెలియజేశారు. అంటే జ్ఞానాన్ని నేనే ఇస్తాను అని కదా భగవానుడు చెప్పి ఉన్నారు. ఎందుకంటే బుద్ధి యోగము అతనికి ఇచ్చాడో ఆ కారణాన్ని ఇక్కడ తెలియజేయబడింది. ఎలాగంటే ఎందుకు అటువంటి బుద్ధి యోగాన్ని ఆ పరమభక్తునికి ఇచ్చాడో ఆ కారణాన్ని గురించి తెలియజేస్తూ ఎల్లవేళలా కూడా అతనిని గురించి చింతించే భక్తుల పట్ల భగవానునికి కనికరం, జాలి, కరుణ అనేటువంటిది కలుగుతుంది, దయ కలుగుతుంది వారిపై. ఆ ఫలితంగానే వారికి ఏదైనా సరే ఉపకారం చేయాలి అనేటువంటి కుతూహలం కూడా ఉత్పన్నమవుతుంది. వారిని అనుగ్రహించాలి అని ఇక అనుగ్రహించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడై ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాల కంటే విలువైనది ఏమిటి అని విచారించి దేని వలనైతే జీవునకు భగవంతుని యొక్క సాక్షాత్కారం, భగవంతుని యొక్క దర్శనం, నిరతిశయానందమైనటువంటి రూప కైవల్యం సంప్రాప్తిస్తుందో అటువంటి తత్వ విచారణయే, అటువంటి జ్ఞానమే, అటువంటి బుద్ధి యోగమే అన్నింటికంటే కూడా మిక్కుల మేటి అని నిశ్చయించి దానినే అటువంటి భక్తునికి ఇస్తూ ఉన్నాడు పరమాత్మ. అయితే ఆ జ్ఞానం ఎటువంటిది, ఎటువంటి ప్రభావం కలిగి ఉన్నది? అది ఒక దీపం లాంటిది. ఎలాగా? ప్రకాశించేటువంటి ప్రకాశమానమైనటువంటి జ్యోతే అది.
అంటే అక్కడ ఉన్నటువంటి చీకటిని పోగొడుతుంది. జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానము నశించినట్లుగానే అటువంటి ఆ జ్ఞాన జ్యోతి వచ్చినప్పుడు అజ్ఞానము అనబడేటువంటి అంధకారం అనేది పోగొడుతుంది. అంటే అనేక శారీరక పరంపరలు, ఉపాధి పరంపరలు పొందుతూ వచ్చాము కదా. ప్రతి శరీరమునందు కూడా, ప్రతి జన్మమునందు కూడా ఆర్జించుకున్నటువంటి, సంపాదించుకున్నటువంటి, కోరికలతో కూడినటువంటి ఆ యొక్క అజ్ఞాన పటలము, అంటే ఆ తమః పటలాన్ని, ఆ తమో చీకటి అజ్ఞానాంధకారాన్ని, కోరికలతో మూసుకుపోయినటువంటి మోహాంధకారాన్ని, ఏమీ తెలియకపోవడం, అవిద్య అనేటువంటి ఆవరణ చేత నిండిపోయినటువంటి చీకటిని కూడా జీవుని యొక్క హృదయం నుండి పారద్రోలుతుంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దీపాలకు కూడా ఈ జ్ఞాన దీపమునకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ప్రపంచాన్ని వెలిగించేటువంటి అంతకుముందు చమురు దీపాలు, తర్వాత కిరోసిన్ దీపాలు, ఆ తర్వాత విద్యుత్ దీపాలు. ఈ విధంగా ఈ దీపాలు కాదు మరి ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి జగత్తుని ప్రకాశింపజేయడం కోసం వాడేటువంటి దీపాలకి, అంతరంగికంగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి జ్ఞానదీపానికి చాలా వ్యత్యాసము, చాలా తేడా ఉన్నది. అవి భౌతిక సంబంధమైనటువంటివి అయితే అల్ప ప్రకాశము కలిగినవి, కొద్దిపాటి వెలుతురును మాత్రమే, కాంతిని మాత్రమే ఇవ్వగలుగుతాయి. పైగా కొంత సమయానికి అవన్నీ ఆరిపోతాయి. ఈ జ్ఞానదీపం అయితే అటువంటిది కాదు కదా. ఎంత ప్రకాశము అంటే మహాప్రకాశము, ఇక అంతకు మించి మరొకటి లేనటువంటి ప్రకాశము. కాబట్టే దీనిని మనం పరమాత్మ ఏమని చెప్పారు అంటే జ్ఞాన దీపేన భాస్వత అని చెప్పారు. ఎందుకు అంటే ఇంకా కూడా సామాన్య దీపం ఏమవుతుంది, బాహ్యమైనటువంటి బయట ఉన్న అంధకారాన్ని, చీకటిని పోగొడుతుంది. అదే ఈ జ్ఞాన దీపం అయితే ఈ యొక్క ఇంద్రియాలకు అంతర్గతమైనటువంటి అంధకారాన్ని పోగొడుతుంది. అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలలో ఉన్నటువంటి అస్థిర పదార్థంతో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలుతుంది. ఈ కోరికల రూపంలో ఉన్నటువంటి తమస్సుని, చీకటిని నశింపజేస్తుంది. అజ్ఞానజం అని చెప్పారు. అలా చెప్పడం చేత ఆ తమస్సు ఎక్కడి నుండి ఉత్పన్నమైనది, అజ్ఞానము నుండే ప్రభవిస్తుంది, ఉత్పన్నమైంది అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే అది అహంకారము, మమకారాది రూపంలో ఉన్నది. ఏ విధంగా ఈ యొక్క జడప్రాయమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా సంఘటింపబడగా దేహము ఏదైతే ఉన్నదో ఈ దేహము నేను, ఈ దేహ సంబంధమైన వసతులు సౌకర్యాల కోసం తనను తాను ఆరోపించుకున్నటువంటి, ఆర్జించుకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు, ఇళ్ళు, వాకిలి, పొలాలు, పుట్రలు, పశు సంపదలు, ధనము, కీర్తి, ప్రతిష్టలు, ఇవన్నీ కూడా నాది అనేటువంటి మమకార రూపంలో ఉంటుంది. శరీరము నేను, చుట్టూ ఉన్నటువంటి వస్తువులు నావి అనే మమకారం రూపంలో ఉన్నటువంటిది అటువంటి అజ్ఞానంలో ఉంటుంది. ఆ విధంగా ఉండబట్టే జీవుణ్ణి సంసార దుఃఖానికి కారణమై ఉంటుంది. సంసారము అంటే శారీరక సంబంధమైన రాకపోకలు, వచ్చిందా పోతుంది, పోయిందా మళ్ళీ ఒక ఉపాధిని తీసుకొని వస్తుంది, మళ్ళీ వచ్చింది కొంతకాలానికి మళ్ళీ కొనసాగుతూనే నశించిపోతుంది. నశించిపోయింది నశించినట్టు ఉండకుండా మళ్ళీ కూడా ఏదో ఒక ఉపాధిలో వాడు జీవించి ఉన్నప్పుడు ఎటువంటి కోరికలైతే ఉన్నవో, ఏ వాసనా సంబంధమైనటువంటివైతే ఉన్నవో దాని సంబంధమైనటువంటి ఉపాధిని మంచి చెడులతో కూడుకొని ఉపాధులను పొందుతూ ఉంటుంది. ఈ విధంగా జీవుడు శరీరాలను పొందుతూ వదులుతూ ఉన్నటువంటిదే కదా ఈ సంసార దుఃఖము. ఈ దుఃఖానికి కారణమైనటువంటిది అసత్యాన్ని సత్యంగాను, అంటే ఇది అసత్యమే అయ్యున్నప్పటికీ ఇదే సత్తుగా, ఇదే సారవస్తువుగా, ఇదే సత్యముగా అది కనబడనటువంటి అవ్యక్త స్వరూపమై శాశ్వతమై ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని కంటికి కనబడలేదు, దృగ్గోచరము కాలేదు కాబట్టి అది అసత్యంగాను తోపింపజేస్తుంది.
అంటే కనబడేది మాత్రమే సత్యము, కనబడనదంతా అసత్యమే అన్నప్పుడు శరీరము లోకమే సత్యము, దృశ్యమే సత్యము, దేహమే సత్యము, ఈ విధమైనటువంటి భావనలో ఉండి దేహాంతర్గతంగా దేహాన్ని ఉత్పన్నం చేసిన పంచభూతాలకు మూలమైనటువంటి జ్ఞానము, జ్ఞానానికి మూలమైనటువంటి ఆ యొక్క వ్యక్త పరబ్రహ్మస్వరూపము, దానికి ఆధారమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మస్వరూపము సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది, ఏకరసమాత్రమైనది, పరిపూర్ణమై ఉన్నది, నిరాకార స్వరూపమే అయి ఉన్నది తెలియక అది అసత్యముగా కనబడేటువంటి వచ్చిపోయే స్థితి కలిగినటువంటి జగత్ సంబంధమైన విషయాలన్నీ సత్యంగా భావించేటువంటిదే జీవుని యొక్క అజ్ఞానము నుండి ప్రభవించింది. ఆ యొక్క తమస్సు, ఆ చీకటి, ఆ అజ్ఞానము ఆ విధంగా ఉత్పన్నమైనది అనే తెలిసి ఉత్పన్నమైనటువంటి అది సత్యాన్ని అసత్యంగా, స్థిరాన్ని అస్థిరంగా, అస్థిరాన్ని స్థిరంగా, అసత్యాన్ని సత్యంగా తోపింపజేస్తూ ఉన్నది. అందుకే హృదయ గ్రంథి అయినటువంటి హృదయస్థమైనటువంటి ఆ అవిద్య అంధకారము, జ్ఞానము లేకపోవడమే అవిద్య, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి భ్రమజనితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే అవిద్య. ఆ అవిద్య అనేటువంటి చీకటిని ఈ జ్ఞానదీపము అంతర్గతంగా, ఇంద్రియాల అంతర్గతంగా కూడా ఈ జ్ఞానదీపము లోపల హృదయస్థమైనటువంటి అవిద్య అంధకారాన్ని నశింపజేస్తుంది. అయితే అంత అంతర్గతంగా బహిర్వ్యాపకంగా కూడా సర్వత్రా ప్రకాశింపజేయగలిగినటువంటి సత్తా సమర్థత ఉన్నటువంటి ఆ జ్ఞానదీపము మనకెట్లా లభిస్తుంది అంటే దానిని భగవానుడే జీవులకి ఇస్తాడు. అటువంటి జ్ఞానదీపాన్ని జీవులకి ప్రత్యేకంగా వారంతటకు వారు తెచ్చుకోలేరు, అది భగవంతుని ద్వారానే ప్రసాదించబడుతుంది. అందరికీ ఇస్తాడా అంటే కాదు. ఎవరైతే తనను ప్రీతిపూర్వకంగా నిరంతరం భజిస్తారో వారికి మాత్రమే ఇస్తాడు. అటువంటి పరమ భక్తులపై దయగలిగి వారిని కనికరించి ఆ కనికరించే నిమిత్తమే ఈ జ్ఞానదీపము అనేటువంటి గొప్పదైన మహాప్రసాదాన్ని వారికి ఇస్తాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.